హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. సో మీరు తమ్నేల్లో చూసినట్లుగా ఇవాళ మనమైతే తాజ్ మహల్కి వెళ్ళబోతున్నాము. ఇది ఫోర్త్ టైం అనమాట. బట్ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. సో మేము ఢిల్లీలో ఉంటామని అందరికీ తెలుసు కదా. సో ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఒక చిన్న డ్రైవ్ లాగా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మార్నింగ్ వెళ్ళేసి నైట్ రిటర్న్ వచ్చేసాడు అనమాట. ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఆల్మోస్ట్ 3 అవర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది కార్లో వెళ్తే. సో చాలా బస్ ఆప్షన్స్, ట్రైన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మేమైతే ఇప్పుడు కార్లో వెళ్తున్నాము. సో మేము మార్నింగ్ టిఫిన్ చేయడానికి మా ఇంటి దగ్గర ఉన్న మీథాస్కి అయితే వచ్చాము. మీరు కనుక కంటిన్యూస్గా నా వ్లాగ్స్ చూసే వాళ్ళైతే నేను దివాళీ వ్లాగ్లో కూడా ఈ షాప్ని చూపించున్నాను. దివాళీకి ఇక్కడికి వచ్చే స్వీట్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇట్స్ అవర్ గో టు ప్లేస్ ఫర్ ఆల్ ద పరాతాస్, అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ తినడానికి మా గో టు ప్లేస్ అనమాట. ఓకే, ఎనీహౌ మేము ఆల్మోస్ట్ ఒక 8 o'clockకి బయలుదేరినాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసి టిఫిన్ తినేస్తే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ మధ్యలో ఆపడానికి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ తిన్నాం అనమాట. మేమైతే ఇక్కడ మటర్ కుల్చాస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ పన్నీర్ పరాతా. సో కర్డ్ అండ్ పికిల్ ఇచ్చారనమాట. సారీ టు ఇంటరప్ట్, మీ అందరికీ ఒక డ్రెస్ గురించి చెప్పేస్తాను. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. ఇది ఫుల్ సెట్ అనమాట. టాప్, ప్యాంట్ విత్ దుప్పట్ట అయితే వచ్చింది. ఇది విస్కాస్ రేయన్ క్లాత్లో అయితే వచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 850, 800 అంటే 1000 లోపలే ఉందన్నమాట. ఇది ఎంత కంఫర్టబుల్గా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో, కాలేజ్ గోయింగ్, ఆఫీస్ గోయింగ్ ఆర్ హౌస్ వైఫ్స్ ఎవరికైనా కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట. సో 2 సైడ్స్ దుపట్టా వేసుకునే వాళ్ళకి కూడా చాలా బ్రాడ్గా వచ్చింది. చున్నీ అయితే చాలా పెద్దగా ఉంది. 1000 రూపీస్కి ఈ డ్రెస్ వర్త్ అనే చెప్పాలి. ఎవరికైనా లింక్ కావాలంటే మీరు చూస్తున్న వీడియో కిందనే లింక్ అయితే యాడ్ చేస్తున్నాను, చెక్అవుట్ చేసేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను. డైలీ వేర్ డ్రెస్సెస్కి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. వింటర్ అండ్ సమ్మర్స్లో రెండిట్లోనూ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. బాగా స్మూత్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. కమింగ్ టు ద వీడియో, ఇక్కడ జస్ట్ కార్లో వెళ్తున్నాం కదా, రిఫ్రెష్మెంట్ కోసం టీ కాఫీ కోసం అయితే ఆపామన్నమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడే ఆపున్నాము. సో మనము ఢిల్లీ నుంచి ఆగ్రాకి యమునా ఎక్స్ప్రెస్ వేలో వెళ్తాము. సో అక్కడ ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ అనేది దొరకదనమాట. మోస్ట్లీ ఇలాగా బిజినెస్ కాంప్లెక్సెస్సే ఉంటాయి. సో దీంట్లో అయితే అన్ని రెస్టారెంట్ చైన్స్ ఉంటాయి. కేఎఫ్సి, డామినోస్, స్టార్ బక్స్ అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇలాంటివి ఒక 2-3 ఉంటాయన్నమాట. బోత్ సైడ్స్ రిటర్న్ వచ్చేటప్పుడు, ఆడు వెళ్ళేటప్పుడు. రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది, స్మూత్ రైడ్ ఉంటుంది అనమాట. ఫైనలీ మనము ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయాము. ఎలాంటి బండ్లో వచ్చినా ఏమొచ్చినా కూడా కార్లన్నీ కూడా పార్కింగ్లో పెట్టేసి ఇక్కడ ఈ గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయన్నమాట. అంటే నార్మల్ ఆటోస్ కూడా ఉంటాయి, బట్ గవర్నమెంట్ వెహికల్స్ బెస్ట్. గవర్నమెంట్ వెహికల్స్ ఏంటంటే గేట్ వరకు తీసుకెళ్తుంది. అరౌండ్ 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ లాగా. ఈ రూట్లో అంతా కూడా మనకి కార్స్ కానీ ఎలాంటివి అస్సలు అలో చేయరు. కార్ పార్కింగ్ చాలా పెద్దదిగా ఉంటుంది, అక్కడే పార్క్ చేసి రావాలి. సో మేము కూడా అక్కడ పార్క్ చేసి అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ అంతా చూసారా, అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ చాలా మంచి మంచి కెఫేస్ అన్నీ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది ఆ రోడ్ అంతా కూడా. ఇంకా ఎంటర్ అయిపోయామో లేదో మనకైతే ఇలాగా ఎంట్రన్స్ గేట్స్ కనిపిస్తాయి అన్నమాట. సో తాజ్ మహల్కి అయితే 3 ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రెడ్ శాండల్ స్టోన్తో చేశారు. మనకి రెడ్ ఫోర్ట్ ఉంది కదా ఢిల్లీలో, సేమ్ స్టోన్ అనమాట. వైట్గా ఉంటుంది కదా, వైట్ కదా తాజ్ మహల్. సో దానికి కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పేసి దీన్ని మట్టుకు ఇట్లా రెడ్ శాండ్ స్టోన్తో చేశారనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే దాని మీద కూడా మంచిగా ఫ్లవర్స్ అండ్ ఆర్ట్ అంతా ఉంది కదా. అండ్ అక్కడ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో, బట్ దాని మీద అంతా కూడా మనకి సూరాస్ అవి రాసుంటారు అనమాట. సూరాస్ టేకెన్ ఫ్రమ్ ఖురాన్. సో అది మనకి చాలా కష్టంగా ఉంటుంది చదవడానికి, ఎందుకంటే 2-3 కలిపి రాసుంటారనమాట. అండ్ లుక్ అట్ ద బ్యూటీ గైస్. ఫైనలీ నేను నా ఛానల్లో తాజ్ మహల్ని చూపించాలి అని చెప్పేసి గట్టిగా అనుకున్నాను. మీ అందరికీ అయితే చూపించేశాను. ఐ కాంట్ బిలీవ్, నేను ఆల్రెడీ చెప్పినట్లుగా 4th టైం వస్తున్నాను, బట్ నాకు ఇప్పుడు చూసినా కూడా వావ్ అనిపిస్తుంది. అందుకేమో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేస్ అండ్ వరల్డ్ వండర్. సో ఇక్కడ ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయి చూసారా, ఇటు సైడ్ 2 ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ అయితే ఇంకొకటి ఉంది. సో టోటలీ 3 ఎంట్రీ గేట్స్ ఉంటాయన్నమాట. బట్ మనల్ని ఒక సైడ్ నుంచి అలో చేస్తారు. అక్కడ కొంచెం సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది.
మీ అందరికీ ఇంకా దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తాను క్లియర్గా. మీరు వీడియో లాస్ట్ వరకు చూశారు అంటే నాతో పాటు మీరు కూడా తాజ్మహల్ చూసేసినట్లే. ఇంకెవరైనా ఎప్పుడైనా తాజ్మహల్ని చూసారా అంటే చూసామని చెప్పండి. ఈ వీడియో అంత క్లియర్గా తీశాను నేనైతే. ఒక్క నిమిషం తాజ్మహల్ని చూస్తూ అలా ఎంజాయ్ చేయండి. దీని వెనకున్న స్టోరీ అయితే మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా నేను దీని హిస్టరీ అయితే చెప్పనవసరం లేదు. బట్ చాలా దగ్గర నుంచి కూడా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేశాను. కొన్ని పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఇందాక నేను ఒక ఎంట్రీ గేట్ చూపించాను కదా, రెడ్ కలర్ది. అక్కడ కూడా చెప్పాను కదా, మనకంతా కూడా ఖురాన్లో ఉన్న సూరాస్ ఇక్కడ రాసుంటారనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇదే ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద తాజ్మహల్ అనమాట, లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ అంతా కూడా మనకి వరుసగా సూరా అయితే రాసున్నారు. దీని లోపలికైతే కెమెరా అలో చేయలేదన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మీరు ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, మామూలుగా ఫ్లవర్స్ వచ్చేసి హ్యాపీగా విరుచుకొని ఉంటాయి, అంటే ఫ్లవర్స్ అలా ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే ముడుచుకొని సాడ్గా ఉన్నట్లు ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా షాజహాన్ గారు చెప్పారంట. ఎందుకంటే చనిపోయిన తన వైఫ్ కోసము కట్టిస్తున్నారు కాబట్టి అలానే ఉండాలి, అన్నీ ముడుచుకొని సాడ్గా ఉన్నట్లు ఉండాలని చెప్పేసి స్పెషల్గా అవన్నీ చేయించారంట. లోపలికైతే కెమెరా అలో చేయరు. అక్కడ లోపల ఏమంటుందంటే షాజహాన్ గారు అండ్ ముంతాజ్ గారి ఖబర్ ఉంటుందన్నమాట. సో అక్కడికైతే కెమెరాస్ అసలు అలో చేయరు, సెక్యూరిటీ ఉంటారనమాట. వీడియో తీసినా కూడా అరుస్తారనమాట వాళ్ళు. ఇందాక నేను చూపించింది వచ్చేసి యమునా రివర్, దీని పక్కనే ఉంటుంది. సో మొత్తానికైతే తాజ్మహల్ అంతా చూసేసుకొని వచ్చేసామన్నమాట బయటకి. ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా, చాలా షాప్స్ ఉంటాయన్నమాట. అఫ్కోర్స్ ఏదైనా టూరిస్ట్ ప్లేస్లో మనకి చాలా రకమైన షాపింగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అంతే. తాజ్మహల్ అంతా కూడా మనకి వైట్ మార్బుల్తో చేశారు కదా, సేమ్ వైట్ మార్బుల్తోనే డిఫరెంట్ హోమ్ డెకోర్ థింగ్స్ కానీ, జ్యువెలరీ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ధూప్ అగరబత్తీలు పెట్టుకోవడానికి, ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇట్లా ప్లేట్స్ ఉన్నాయి చూసారా, అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే గుర్తుగా తీసుకెళ్తారు కదా చాలామంది, లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి తీసుకెళ్తారు కదా, అలా అయితే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 18 years 20 years బ్యాక్ వచ్చారు ఫస్ట్ టైం ఢిల్లీకి. అప్పుడు ఆగ్రాకి వచ్చినప్పుడు అప్పుడు తీసుకొచ్చారు ఇవి. అంటే అప్పట్లోనే ఉన్నాయన్నమాట ఇవంతా థింగ్స్. సో ఇప్పటికి కూడా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ, మా పిన్ని వాళ్ళ దగ్గర ఈ బాక్సెస్. దీంట్లో అయితే ఏమన్నా కమ్మలు, చిన్న థింగ్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటారనమాట. ఏం కాలేదు, అట్లా గుర్తుగా ఉంది వాళ్ళ దగ్గర. అలా ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కునేసి అయితే మళ్ళీ సేమ్ వెహికల్, నేను చెప్పాను కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయని చెప్పేసి, సో ఇక్కడ మళ్ళీ దొరుకుతుంది మనకి, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ మీకు ఓపిక ఉంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ అప్పటికి మేము టయర్డ్ అయిపోయినాము. సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది కాబట్టి ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట, నవాబ్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ మేము లంచ్ టైంకి కాదు, ఈవినింగ్ వచ్చామన్నమాట. 5 o'clock అవుతుంది. సో కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అనమాట ఆగ్రాలో, నవాబ్స్ అని చెప్పేసి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా లగ్జూరియస్గా ఉంటుందన్నమాట. మనము తాజ్మహల్ మీద ఆర్ట్ వర్క్ చూసాం కదా, మీనాకారి ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో, సేమ్ ఇక్కడ వీళ్ళైతే రెప్లికేట్ చేశారు దాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ ఇవంతా కూడా మిషన్ మేడ్ ఉంటాయి అనుకోండి, బట్ చూడ్డానికైతే చాలా ముచ్చటేసింది. మీరు సేమ్ ఇది తాజ్మహల్ మీద చూశారు కదా. ఇంకా ఆకలిలో అసలు ఏం ఫుడ్ తీసుకున్నామో కూడా నాకు గుర్తులేదు, అండ్ షూట్ కూడా చేయలేదు అనమాట ఫుటేజ్. అలా ఇంకా ఫుడ్ అంతా తినేసి 7 o'clockకి బయలుదేరాము. మధ్యలో ఇలా టీకి కాఫీలకి ఆపుతూ వెళ్ళామన్నమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా తాజ్మహల్ చూసారు అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.